ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అభిజిత్ ముహూర్తంలో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందించనున్నారు. ప్రధాని మోదీ 11 గంటల 40 నిమిషాలకు నామినేషన్ సెట్లను అందజేయనున్నారు. అయోధ్య రామ మందిర శంకుస్థాపనకు ముహూర్తాన్ని అందించిన పండితులే ఈ ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ఉదయం దశాశ్వమేధ ఘాట్ సందర్శించిన ప్రధాని గంగా నదికి ప్రత్యేక పూజలు జరిపారు. గంగా నదికి ప్రత్యేక హారతి ఇచ్చారు. ప్రధాని మోదీ మూడోసారి వారణాసి స్థానం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. దీంతో భారీ ర్యాలీ చేపట్టాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఈ ర్యాలీలో బీజేపీ అగ్రనేతలంతా పాల్గొనున్నారు. దాదాపు 18 మంది కేబినెట్ మంత్రులు మోదీ నామినేషన్ ర్యాలీలో పాల్గొనున్నారు. అంతేకాదు 12 మంది బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ర్యాలీకి హాజరవుతున్నారు. మోదీ నామినేషన్ను గ్రాండ్ గా చరిత్రాత్మకంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. మోదీ నామినేషన్ ర్యాలీలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ఇద్దరు నేతలు ఇప్పటికే వారణాసి చేరుకున్నారు. నిన్ననే వారణాసికి చేరుకున్న ప్రధాని మోదీ కాశీ విశ్వేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పండితుల సమక్షంలో అభిషేకాలు నిర్వహించారు. 2014, 2019లో భారీ మెజార్టీతో వారణాసి నుంచి గెలుపొందారు ప్రధాని. వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తోన్న బీజేపీ వారణాసిలోనూ ప్రధాని మోదీ మూడోసారి ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉంది. ఈ 5 ఏళ్ల కాలంలో వారణాసిలో భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ప్రధాని నరేంద్ర మోదీ.